అమ్మ తోడు. నాకేం తెలీదు. తిరిగి వచ్చేసరికి మెళ్ళో దండేశారు. మాట్లాడేంటి? కొంపదీసి మోగోడా ఏంటి? భారత రాజ్యాంగ వ్యవస్థని నిర్వీర్యం చేసే విధంగా ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. అవును బాబు. అరే మాట్లాడరా, మాట్లాడరా, అరే మాట్లాడరా. మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. ఆ విషయం మాకు తెలుసులే. ఈ రోజు తాను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది. ఎందుకు? ఈవీఎం పగలగొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతా ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. కోర్టు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. కానీ కానీ మళ్ళా తర్వాత ఏం జరిగింది ఏమో నాకేం తెలుసు. ఇన్సిడెంట్ జరిగిన ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత, అంటే మే 23వ తారీఖున ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడట. అది నిజం సార్. నువ్వు చెప్పేదేంటి? చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. నువ్వు మారోరా. నిజంగా ఇదే విషయానికి వస్తే ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చెయ్యాలి. నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వేసేస్తాను. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఓటుకు వస్తే అబద్ధం తప్ప. నాకు అర్థం కాలేదు సార్. ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఎందుకు ఓడిపోయింది అని అంటే ఆల్రెడీ ఆడి మీద లేని కేసు లేదు. చివరాఖరికి జనగణమన పాఠం రాదని కూడా కేసు ఉంది ఆడి మీద. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? చత్తనా కొడకలు. ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు, గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తా ఉన్నారు. మావయ్య అందరినీ మంచోళ్ళు అంటుంటారు, ఎందుకంటే మావయ్య అందరికన్నా మంచోడు కాబట్టి. ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే. కోర్టు కలెక్షన్ గురించి మాట్లాడిన డిఫెన్స్ లాయర్ గారికి 325 రూపాయలు జరిమానా విధించడమైనది. 325 రూపాయలా? చిల్లరా మిలాద్. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు, కానీ నా క్లయింట్ జైల్లో రాళ్ళు కొట్టి ఆ జరిమానా కడతాడని సవినయంగా విన్నవించుకుంటున్నాను. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన